3000 ఉంది ఇక్కడ హోటల్ వాళ్ళు. ఇప్పుడు నా టేకింగ్ 4700 తీసుకుంటారు ఇక్కడ పర్ హెడ్. అప్పుడు 3000 కట్టడం అంటే అందరు డ్రాప్ అయిపోయారు, చాలా మంది రాలేదు. ఒక 30 మంది వచ్చారు. 30 మంది ఫస్ట్ బ్యాచ్ 3000 కట్టి నేర్చుకున్నారు. ఫస్ట్ బ్యాచ్లో 90% నేను క్లాస్ తీసుకున్నాను, 10% మిగతా నా మిత్రులు పిలిపి చెప్పించాను. క్లాస్ మొత్తం 2 days తర్వాత అడిగాను, ఎలా ఉందంటే సార్ ఇది మా లైఫ్ మారిపోయింది, జీవితం మారిపోయింది, చాలా బాగుందంటే మళ్ళీ నాకు ఇప్పుడు ఫీజు కావాలని అడిగాను. సార్ మీరు ఫీజు వద్దన్నా ఫీజు నాకు కావాలని అడిగాను. ఫీజు ఏంటంటే నెక్స్ట్ బ్యాచ్ మీరు నేర్పియాలని చెప్పాను. నెక్స్ట్ బ్యాచ్ మీరు నేర్పియాలి, అదే నాకు ఫీజు. సో సెకండ్ బ్యాచ్ వాళ్ళు కొంతమంది క్లాసులు చెప్పడం, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్, ఎంత బ్యాచ్ మనది అలా జరిగింది. అర్థమైంది కదా. సో నేను ఏం చేసేది లేదు, నేను గెస్ట్ లాగా వస్తున్నాను, గెస్ట్ లాగా వెళ్ళిపోతున్నాను అంతే. మొత్తం చేసేది వాళ్ళే, మొత్తం చేసేది మీరే, మొత్తం చేసేది. కాబట్టి ఈ స్కిల్స్ ఎంతవరకు అవసరం చెప్పండి నాకు. మీరు నేర్చుకున్న స్కిల్స్ అవసరమా చెప్పండి గట్టిగా. ఇవన్నీ కాలేజీ లైఫ్లో నేర్చుకుంటే ఎలా ఉండదు, అమ్మ నాన్న చెప్తే ఎలా ఉండదు. కాబట్టి అది మనము ఆ లోపం మనం కవర్ చేయాలి. కాబట్టి ఆ రకంగా చేద్దాం. మనకు కాదు అసలు నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి, యూత్ చెప్పాలి, ఇలాంటి పిల్లలకు చెప్పాలి. ఏమీ తెలియదండి, దేశభక్తి లేదు, దైవభక్తి లేదు, అమ్మ భక్తి లేదు, నాన్న భక్తి లేదు, ఏం భక్తి లేదు వాళ్ళకు. నేను చెప్పేది రైట్ ఆ రంగా చెప్పండి. దానికి కారణం ఎవరు? పేరెంట్స్. దానికి కారణం ఎవరు? స్కూల్స్. దానికి కారణం ఎవరు? టీచర్స్. దానికి కారణం వాళ్ళు పేరెంట్స్. టీచర్స్ తప్పు పెట్టడం వీలేదండి. టీచర్ చెప్దామన్నా పేరెంట్స్ ఒప్పుకోరు. గవర్నమెంట్ ఎందుకు చెప్తారు సార్, మార్కులు చెప్పంటారు. సో ఈ రకంగా మనం అది కొద్దిగా కవరప్ చేయడం కోసం ఇవన్నీ స్కిల్స్, దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని రకాలుగా మంచిగా నిలబెట్టడం కోసం ఈ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇలాగే నడుస్తూ ఉంది. అప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ అని 2013లో రిజిస్టర్ చేశాం. ఎందుకు, ఎవరైనా డొనేషన్ ఇస్తే రిసీట్ అడుగుతున్నారు కాబట్టి. అప్పుడు ఎవరు చేయాలో అర్థం కాక నేను, మా భార్య, నా కూతురు, నా కొడుకు, మా ఫ్లాట్ అపోజిట్ ఫ్లాట్లో ముగ్గురు, మా డ్రైవర్ అందరికీ సంతకం పెట్టించాం, రిజిస్టర్ చేశాం. అది ఎందుకంటే అప్పుడు మనకి ఇంత పెద్దగా ఆలోచించలేదు. అది నడుస్తుంటే తర్వాత ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఒక మనం ఎందుకు ఒక స్ట్రక్చర్గా ఆర్గనైజ్ చేయకూడదని ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ICI అనే ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ April 1 కానీ దానికి April 1 అయితే దానికి ఫండ్స్ డబ్బు కావాలి కాబట్టి ఒక 3 రోజుల కార్యక్రమం